ఈ రోజు మంచిదా చెడ్డదా? భగవంతుడిచ్చిన అన్ని రోజులు మంచివే కదా. మరి ఏది మంచిది ఏది చెడుని ఎలా చెప్తారు? అసలు ముహూర్తం అంటే ఏమిటి? ఈ విషయాన్ని చూడడానికే పంచాంగాన్ని వాడతారు. పంచాంగం అంటే పంచ అంగములు. ఏంటవి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. తిథులంటే చంద్రుడి వల్ల ఏర్పడేటువంటి 16 తిథులు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేకపోతే పౌర్ణిమ. ఇవి 16 తిథులు. మరి వారములంటే 7: రవివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. తర్వాత వచ్చేటువంటివి నక్షత్రములు. ఇవి మొత్తం 27 నక్షత్రాలు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పుడతారు. అదే వారి జన్మతార అవుతుంది. దాని తర్వాత యోగములు. యోగములు మొత్తము 27 యోగములు. ఇందులో గ్రీన్ కలర్లో ఉన్నవి శుభయోగములు అయితే రెడ్ కలర్లో ఉన్నటువంటివి అశుభయోగములు. అలాగే కరణములు 11 కరణములు ఉంటాయి. అందులో గ్రీన్వి శుభకరణమైనటువంటి కరణములు అయితే రెడ్లో ఉన్నవి అశుభమైనటువంటి కరణములు. ఈ 5 ఆస్పెక్ట్స్ ప్రతిరోజు వస్తుంటాయి. ఈ 5 ఆస్పెక్ట్స్ లో అన్ని శుభకరమైనటువంటివి చూసుకొని ఒక ముహూర్తాన్ని నిర్దేశిస్తారు. ఈ ముహూర్తము 48 నిమిషాల పాటు ఉంటుంది. ఇలా ప్రతిరోజు పంచాంగాన్ని చూసుకుంటూ ఏ ముహూర్తము ఏ పనికి సరి అయినది అని గమనిస్తూ ముందుకు వెళ్తుంటారు. ఇది భారతీయ జీవన శైలి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఫాలో చేసేయండి.